అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ప్రేమ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ప్రేమ ఓ బాబా నీ చేతిలో ఎవరు చేయి వేశారో బాబా. నీ చేతిలో ఎవరు చేయి వేశారో బాబా. నీ మార్గంలో నడచి నీ బాసట పొందారో బాబా. నీ బాసట పొందారో బాబా. కమలం లాంటి జీవితమే జగతిలో వారికి లభించు. నీ ఆ ప్రేమ ఓ బాబా. ओम शांति। मीठे बच्चे, बाप आए हैं सारी दुनिया से विकारों की तपत बुझाए सबको शीतल बनाने के लिए। మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు ఈ ప్రపంచంలోనే వికారాల అగ్నిని బాబా చల్లార్చే దానికోసం, అంటే ఆత్మలను అందరినీ శీతలంగా తయారు చేసేదానికోసం. జ్ఞాన్ బర్సాత్ శీతల్ బనా దేతీ హై. జ్ఞాన వర్షం అనేది ఆత్మను శీతలంగా తయారు చేస్తుంది. ప్రశ్న, కౌన్ సీ తపత్ సారీ దునియాకో జలా రహీ హై. ఏ ఒక్క అగ్ని ఇప్పుడు ప్రపంచాన్ని అంతా కూడా కాల్చివేస్తూ ఉన్నది? కామ్ వికార్ కీ తపత్ సారీ దునియాకో జలా రహీ హై. ఈ కామ వికారం అనేటటువంటి అగ్ని ఇప్పుడు పూర్తి ప్రపంచాన్ని కాల్చివేస్తుంది. సబ్ కామ అగ్ని మే జల్కర్ కాలే హో గయే హై. ఆత్మ కామ అగ్నిలో కాలిపోయి ఆత్మ నల్లగా మాడిపోతూ ఉన్నారు. బాప్ జ్ఞాన వర్షాసే ఉనే శీతల్ బనాతే హై. బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు, ఆత్మలను శీతలంగా చేస్తూ ఉన్నారు. जैसे बरसात पड़ने से धरती शीतल हो जाती है, तो इस ज्ञान वर्ष से 21 जन्म के लिए तुम शीतल बन जाते हो. ఎట్లా వర్షాలు కురిసినాయి అంటే ఈ భూమి అంతా కూడా శీతలంగా అవుతుంది. జ్ఞాన వర్షం ద్వారా 21 జన్మలకు మనం శీతలంగా అవుతాము. కిసీ భీ ప్రకార్ కి తపత్ నహీ రహతీ హై. మన లోపల ఏ రకమైనటువంటి అగ్ని ఉండదు. తత్వ భీ సతో ప్రధాన్ బన్ జాతే హై. పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి. కోయి భీ తప్తే నహీ హై. ఎవ్వరిలోనూ ఏ అగ్ని ఉండదు. ఓం శాంతి. रूहानी बच्चे किसकी याद में बैठे हैं. ఆత్మీయ పిల్లలు ఎవరి తలంపులో ఉన్నారు? జరూర్ అప్నే రూహానీ బాప్ కి యాద్ మే బైఠే హో. తప్పనిసరిగా ఆత్మీయ తండ్రి తలంపులోనే ఉంటారు. రూహ్ అప్నే పరంపిత పరమాత్మే కి యాద్ మే బైఠీ హై. ఆత్మ
తన తండ్రి పరంపిత పరమాత్మ తలంపులో ఉన్నారు. హమ్కో రుహానీ బాప్ ఆకర్ రిఫ్రెష్ కర్ శీతల్ బనాయే. ఆత్మీయ తండ్రి మనల్ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు, మనల్ని శీతలంగా చేస్తూ ఉన్నారు. క్యూంకి కాంచితా పర్ బైట్ భారత్ జల్మరే హై. ఎందుకంటే వికారము ఎక్కువైపోయి భారత్ పూర్తిగా కాలిపోతూ ఉన్నది. గాతే బీ హై తపత్ బుజాయే తపత్ కాహేకి. అంటే భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు, వచ్చి అగ్ని చల్లార్చండి అనని. ఎటువంటి అగ్ని ఇది? కామ వికారం అగ్ని. इस कामचिता की तपत భారత్ ఏక్దమ్ జల్ మరా హై. తే కామ వికారము ఈ భారత్లో చాలా రోజు రోజుకి ఎక్కువైపోయింది. బాప్కో యాద్ కర్తే హై కి ఆకర్ శీతల్ బనావో. అందరూ కూడా ఆ తండ్రి తలంపు చేస్తూ ఉన్నారు, వచ్చి ఈ అగ్నిని చల్లార్చండి. బర్సాత్ పడ్నేసే శీతల్తా హో జాతీ హై. వర్షాలు కురిస్తే భూమి శీతలమవుతుంది. ఏతో జ్ఞాన్కి బర్సాత్ హై. అయితే బాబా కురిపించేది జ్ఞాన వర్షం అన్నమాట. ఏక్ హీ బార్ ఆకర్ ఇతనా శీతల్ బనాతే హై. తండ్రి కేవలం కల్పంలో ఒకసారి మాత్రమే వచ్చి, ఒకేసారి వచ్చి ఆత్మల్ని శీతలంగా చేస్తూ ఉన్నారు. ఇతనా సబ్ కుచ్ దే దేతే హై జో సత్యుగ్ మే కోయి భీ చీజ్ కి ఉత్కంఠ నహీ రహతీ హై. బాబా సర్వస్వము ఇప్పుడు ఇస్తూ ఉన్నారు, ఎంత ఖజానా ఇస్తూ ఉన్నారు, తండ్రి ఎంత ఆస్తి ఇస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఏ వస్తువు యొక్క కొరత మనకి ఉండదు. ఆధా కల్పు ఉత్కంఠమే రహతే ఆయే హో బాబా ఆకర్ శీతల్ బనావో. అర్ధకల్పం నుంచి మనకి ప్రాప్తుల కోసం ఎదురు చూస్తూ వచ్చినాము, తండ్రి వచ్చి శీతలం చేయండి. పతిత్ పావన్ బాప్ ఆకర్ హమ్కో శీతల్ బనాయే. పతిత పావన తండ్రి వచ్చి మనల్ని శీతలంగా చేయాలి. ఇస్ జ్ఞాన వర్ష సే భారత్ అథవా సారీ దునియా శీతల్ హో జాతీ హై. ఈ జ్ఞాన వర్షం ద్వారానే భారత్ మరియు ఈ ప్రపంచమంతా కూడా శీతలం అవుతుంది. తుమ్ స్వర్గకే మాలిక్ బన్ జాతే హో. పిల్లలు స్వర్గ మాలికులుగా అవుతారు. మనుష్య మర్తే హైతో కేతే హై స్వర్గవాసి హువా. మనుషులు ఎవరైనా చనిపోయినారు అంటే చెప్తారు స్వర్గవాసి అయినారు. ఓతో సిర్ఫ్ ముఖ మీఠా కర్తే హై. వాళ్ళు కేవలం అట్లా అనుకొని వాళ్ళు తృప్తి చెందుతారు. తుమ్ జాన్తే హో స్వర్గకి స్థాపన అబ్ హో రహీ హై. అయితే నిజంగా వాళ్ళు స్వర్గానికి పోతారా? పోరు, అనుకొని తృప్తి చెందుతారు. అయితే ఇక్కడ మనం తెలుసుకున్నాం, స్వర్గ స్థాపన అవుతూ ఉన్నది. బాబా ఆయా హువా హై జ్ఞాన వర్ష కర్ రహే హై. తండ్రి వచ్చారు, జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. శీతలత కా అసర్ 21 జనం రహతా హై. ఈ శీతలత, దీని ప్రభావము 21 జన్మల వరకు మనలో ఉంటుంది. వహా నా బర్సాత్ నా కిసీ భీ చీజ్కి ఇచ్చా రహతీ హై. తే అక్కడ వర్షాల కోసం కానీ ఏ వస్తువు కావాలి అనే కోరిక అక్కడ ఉండదు. సదైవ్ బహార్ హీ బహార్ రహతీ హై. ఎప్పుడూ కూడా వసంత ఋతువే ఉంటుంది. అంటే అన్నీ బాగా దొరుకుతాయి వసంత ఋతువులో. వహా కోయి భీ ప్రకార్కి దుఃఖ్ నహీ రహతీ హై. అక్కడ అంటే సత్యయుగంలో ఏ ప్రకారమైనటువంటి దుఃఖమో అక్కడ ఉండదు. సూర్య భీ సతో ప్రధాన్ బన్ జాతా హై. అక్కడ సూర్యుడు కూడా సతో ప్రధానంగా ఉంటారు. కభీ తపత్ నహీ దిఖాతే హై. అంటే సూర్యుడు సతో ప్రధానంగా అంటే ఎంత కావాలో అంత మాత్రమే వేడి ఉంటుంది. ఎక్కువ ఎండలు అక్కడ ఉండవు.
तुम सारे विश्व के मालिक बन जाते हो. అభి తో గులాం అయినా మనము పూర్తి విశ్వానికే మాలిక్ అవుతాము. అయితే ఇప్పుడు మనము పంచతత్వాలకు దాసి అయిపోయినాము. గాతే హై మై గులాం తేరా బాప్కో యాద్ కర్తే హై. మనుషులు చెప్తారో మేము బానిస అయిపోయినాము, మేము మీకు బానిస అయినాము అని వీటికి తండ్రి తలంపు చేస్తూ ఉంటారు. బాప్ కేతే హై తుమారీ సేవా మే మై తుమారా గులాం ఆకర్ బనా హూం. అయితే బాబా ఏం చెప్తూ ఉన్నారు అంటే, నేను పిల్లల సేవ కోసమే పిల్లలకు బానిస అయిపోయి సేవకుడు అయ్యి వచ్చి బాబా చేస్తూ ఉన్నారు. తుమ్ బచ్చోంకి సేవా కర్తా హూం. సంగమయుగంలో తండ్రి వచ్చి పిల్లలకి సేవ చేస్తూ ఉన్నారు. పరాయే పతి శరీర్ మే మే ఆతా హూం. పరాయి దేశంలో, పతిత దేశంలో, పతిత శరీరంలో భగవంతుడు వచ్చారు మనకి సేవ చేసేదానికోసం. ఇస్ పతి దునియా మే ఏక్ భీ పావన్ హో నహీ సక్తే హై. ఈ పతిత ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పావనంగా లేరు. సతీకో పావన్ కలికో పతిత్ కహా జాతా హై. సతీయుగానికి పావన ప్రపంచము, కలియుగానికి పతిత ప్రపంచము అని చెప్తారు. క్యోంకి సబ్ వికారీ హై. ఎందుకంటే అందరూ వికారులు అయిపోయినారు. భారత్వాసీ హీ ఇస్ నాలెడ్జ్ కో సమझेंगे जिन्होंने 84 జన్మ लिए हैं. భారత్వాసీలు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అది ఎవరు భారత్వాసీలు కూడా, ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. जो सतयुग त्रेता में आने वाले हैं वही आकर ब्राह्मण बनेंगे. ఎవరు సత్య త్రేతాయుగాలలో వచ్చే ఆత్మలు ఉంటారో వాళ్ళే వచ్చి సంగమయుగంలో బ్రాహ్మణులు అవుతారు. నెంబర్ వార్ పురుషార్థ అనుసార్. అందులో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అవుతారు. బాప్ నే సమझाया है अभी तुम ब्राह्मण वर्ण में हो फिर वही देवता वर्ण में आएंगे. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాము, తిరిగి దేవతా వర్ణంలోకి వస్తాము. ब्राह्मण वर्ण अर्थात ब्राह्मण धर्म स्थापन करने बाप आते हैं. బ్రాహ్మణ వర్ణము అంటే బ్రాహ్మణ ధర్మ స్థాపన చేసే కోసం తండ్రి వచ్చారు. బ్రహ్మ బ్రాహ్మణ ధర్మ స్థాపన करते हैं. బ్రహ్మ బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ऐसे नहीं कहेंगे कि परमपिता परमात्मा आकर शूद्रों को ब्राह्मण बनाते हैं. ఇట్లా చెప్పరు, పరంపిత పరమాత్మ వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తూ ఉన్నారు. ఏ తుమ్హారీ బాజోలీ చల్తీ హై. మనము ఈ నాటక చక్రంలో తిరుగుతూ ఉంటాం, వర్ణాల చక్రంలో మనము ఆట ఆడుతూనే ఉంటాము. ఏ తో బహుత్ సహజ్ హై తుమ్ జాన్తే హో ఏ చక్ర కైసే ఫిర్తా హై. ఇది చాలా సహజమైనటువంటి జ్ఞానము. మనం తెలుసుకున్నాము ఈ చక్రంలో ఎట్లా తిరుగుతాము. విరాట్ రూప్ మే బ్రాహ్మణ్ కి చోటి और శివబాబా కో భూల్ గయే హై. విశ్వరూపంలో 2 పొరపాట్లు జరిగినాయి. ఒకటి బ్రాహ్మణ వర్ణం లేదు అక్కడ, ఇంకొకటి శివబాబాని మర్చిపోయినారు. कहते हैं దేవతా క్షత్రియ వైశ్య శూద్ర ఫిర్ శూద్ర సే దేవత. అంటే విశ్వరూపంలో అక్కడ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, తిరిగి మళ్ళీ శూద్రుల నుంచి దేవతలు అవుతారు అని అక్కడ ఉన్నది. బ్రాహ్మణులు అనే మాట అక్కడ లేదు. బ్రాహ్మణ్ కహా గయే. బ్రాహ్మణ్ లోగ్ గాతే భీ హై బ్రాహ్మణ దేవతాయ నమః. మరి బ్రాహ్మణులు ఏమైపోయినారు చెప్తారు.
బ్రాహ్మణులు బ్రాహ్మణ దేవతాయ నమః అని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మాకి వంశావళి కహా గయే. ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఏమైనారు? ప్రజాపిత బ్రహ్మ కా నామ్ కితనా బాలా హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు ఎంత ప్రసిద్ధి ఉన్నది. చిత్రం మే భీ కితనా భూల్ కర్ दी है. చిత్రాలలో కూడా చాలా పొరపాట్లు చూపించినారు. ప్రజాపిత బ్రహ్మకి ఔలాద్ కా కోయి నామ్ నిషాన్ నహీ హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము అక్కడ ఏ మాత్రము కూడా నామ్ నిషానీ లేదు భక్తి మార్గంలో. स्कूल में टीचर पढ़ाते हैं वह फिर भी सोर्स ఆఫ్ ఇన్కమ్ है. స్కూల్లో అయితే టీచరు చదువు చెప్తారు. చదువు అనేది ఎప్పుడూ కూడా మనకి సంపాదన చేస్తుంది. ఏం ఆబ్జెక్టుతో జరూర్ చాయే. ఇక్కడ ముఖ్యంగా లక్ష్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. तुम बच्चे जानते हो उस पढ़ाई से भी मर्तबा मिलता है. पतित दुनिया में भगवान आकर पतितों को पढ़ाते हैं. పిల్లలకి తెలుసు అక్కడ ఆ చదువుకోవటం వల్ల ఉద్యోగాలు సంపాదన దొరుకుతుంది. పతిత ప్రపంచంలో భగవంతుడు వచ్చి పతితులకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. బాబా చెప్పేది చదువు. बाप कहते हैं मैं तुम बच्चों को पढ़ाकर पावन बनाता हूँ. తండ్రి పిల్లలకు చదివించి పావనంగా చేస్తూ ఉన్నారు. इस पढ़ाई से इनकम देखो कितनी भारी है. ఇది చదువు. ఈ చదువుకోవటం వల్ల మీకు సంపాదన ఎంత గొప్పగా ఉంటుంది. ఆధా కల్ప के लिए तुम तकदीर बनाते हो. అర్ధకల్పానికి మనము అదృష్టము తయారు చేసుకుంటూ ఉన్నాము. భారత్ మే గాయా హువా హై 21 పీढ़ी अब तुम बेहद के बाप से 21 पीढ़ी बेहद का वसय पाते हो. భారత్లో గాయనం ఉన్నది 21 తరాలు. బేహద్ తండ్రి నుంచి 21 జన్మలకు బేహద్ ఆస్తి పొందుతూ ఉన్నాము. లౌకిక్ బాప్ కా హై అల్పకాల క్షణభంగుర్ కా సుఖ. లౌకిక తండ్రి ఇచ్చే ఆస్తి అల్పకాలిక ఆస్తి, అది క్షణభంగుర ఆస్తి. इस बाप से तुम ऐसे वसा पाते हो जो पीढ़ी बाई पीढ़ी तुमको दुख नहीं रहेगा. ఈ తండ్రి ఇచ్చే ఆస్తి ఎంత గొప్పది అంటే జన్మ జన్మలకి మీకు దుఃఖం అనేదే ఉండదు. భారత్ మే హీ బేహద్ కా సుఖత. భారత్లోనే బేహద్దు సుఖం ఉండేది. ఏ జ్ఞాన్ ఔర్ కిసీకి బుద్ధి మే నహీ హై. ఈ జ్ఞానము వేరే ఎవరి బుద్ధిలోనూ లేదు. జ్ఞాన్ దేనే వాలా బాప్ జానే ఔర్ జిన్కో దేతే హై వహ్ జానే. అయితే ఈ జ్ఞానము విలువ జ్ఞానం ఇచ్చే తండ్రికి తెలుసు, ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలుసు. ఔర్ నా జానే కోయి. మరి ఇక వేరే ఎవరికి కూడా తెలియదు. ఏక్ ఓంకార్ నిరాకార్ నిరహంకార్. ఇస్కా అర్థ భీ తుమ్ సమజ్తే హో. తండ్రిని ఏక్ ఓంకార్ నిరాకార్ అహంకార్ అనని చెప్తారు. దాని అర్థం ఏమిటి కూడా పిల్లలు తెలుసుకున్నారు. ఓ తో సిర్ఫ్ గాతే హై నిరహంకారి. అక్కడ కేవలం వాళ్ళు మహిమ చేస్తారు. నిరహంకారి ఇతనీ బడి అథారిటీ హోతే హుయే భీ ఉన్కో కోయి అహంకార్ నహీ హై. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వశ్రేష్ఠుడు. ఇంత గొప్పతనం ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి అహంకారం ఉండదు. యహా థోड़ी भी పొజిషన్ వాలే హోతే హై తో కితనా నషా ఉన్నోంకి రహతీ హై. ఈ ప్రపంచంలో ఏ కొంచెం పదవి దొరికినా ఎంతో నష అహంకారం మనుషులకి ఉంటుంది.
వహై అల్పకాల్ వాలే మర్తబే కా నషా మై ఫలానా హూం. అయితే ఇదంతా కూడా అల్పకాల పదవిలు అన్నమాట. ఇదంతా అల్పకాలిక నష, నేను ఫలానా అయినాను అనుకునేది. అబ్ తుమ్కో ఇస్ రుహానీ పడాయి కా నషా హై. అయితే పిల్లలకి మనకి ఇక్కడ ఈ చదువు యొక్క నష ఉండాలి. తుమ్ ఆత్మా అభి జాంతీ హై, ఆత్మాభిమాని బన్నా హై. ఇప్పుడు మనకి ఆత్మ అనే విషయం తెలిసింది. ఆత్మాభిమానిగా అవ్వాలి. తభీ హీ బాప్కో యాద్ కర్ సక్తే హై. అప్పుడే మనం బాబా తలంపు చేయగలుగుతాము. బాప్ కే సాత్ యోగ్ టూట్నే సే మాయా కా గోలా లగ్ జాతా హై, ముర్జా జాతా హై. తండ్రి జతలో ఎప్పుడు యోగము తెగిపోతుందో మాయా యొక్క దెబ్బ పడుతుంది. మాయా దెబ్బ ఎవరికి తగులుతుందో ఆ ఆత్మ ఖుషీగా ఉండరు, వాళ్ళు దిగులుగా ఉంటారు, వాడిపోతారు. యాద్ కర్తే రహేతో ఖుషీ కా పారా చడా రహే. బాబా తలంపు చేస్తూ ఉంటే వాళ్ళకి ఖుషీ ఎప్పుడూ కూడా ఉంటుంది. కోయి బడా ఇమ్తిహాన్ పాస్ కర్తే హై తో ఖుషీ హోతీ హై. ఎవరైనా పెద్ద చదువులు చదువుకుంటూ పెద్ద పరీక్షలు పాస్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత ఖుషీ ఉంటుంది. సమస్తే హై బస్ ఇస్కే ఊపర్ కోయి ఔర్ పడాయి నహీ హై. వాళ్ళకి తెలుసు అన్నమాట, ఇంతకంటే గొప్ప చదువు వేరే ఏమీ లేదు అనని. తుమ్ భీ జాన్తే హో హమారీ ఇస్ పడాయి సే ఉంచా ఔర్ కోయి పడాయి నహీ హై. మనకి కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఇది ఎంతో ఉన్నతమైన చదువు. ఈ చదువు కంటే ఉన్నతమైన చదువు వేరే ఏదీ లేదు. ఇన్ లక్ష్మీనారాయణ నే పాస్ట్ మే ఐసీ పడాయి కీ హై. లక్ష్మీనారాయణలో ఈ చదువు చదువుకొనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు అయినారు. రాజయోగ్ సీకేతో తబు మహారాజా మహారాణి బనే హై. రాజయోగము నేర్చుకునే వాళ్ళు మహారాజా మహారాణి అయినారు. రాజయోగ్తో మషహూర్ హై. రాజయోగం అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి యోగము. పరంపిత పరమాత్మ ఆకర్ రాజయోగ్ సిఖాతే హై. పరంపిత పరమాత్మ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. స్వర్గ కేలియే, స్వర్గాన్ కోసం. కేతే హై ఫాస్ట్ మే ఐసే కర్మ కియే హై తబ్ యహ్ బనే హై. చెప్తారు, పూర్వము ఈ కర్మ చేయబట్టే వాళ్ళు ఈ విధంగా కాగలిగినారు. తుమ్ జాన్తే హో ఇస్ జన్మ మే హమ్ ఐసే కర్మ సీఖతే హై जो भविष्य 21 जन्म के लिए राज्य करेंगे वह स्वर्ग में विराजमान होंगे. మనం తెలుసుకున్నాము, ఈ జన్మలో ఇటువంటి కర్మ చేయటం వల్ల భవిష్యత్తు 21 జన్మలకు రాజ్యం చేస్తాము, స్వర్గలో మనము విరాజిల్లుతాము. యథా రాజా రాణి తథా ప్రజా హైనా. యథా రాజా రాణి తథా ప్రజా, రాజధాని హై. సత్యయుగం రాజ్యం అట్లా ఉంటుంది. రాజారాణి ఎంత సుఖంగా ఉంటారో ప్రజలు కూడా అంతే సుఖంగా ఉంటారు. బాప్ ఆయే హై రాజధాని స్థాపన కర్నే కే లియే. బాబా వచ్చారు రాజ్య స్థాపన చేసే దానికోసం. తుమ్ జాకర్ 21 జన్మ పాలన కరెంగే. పిల్లలు 21 జన్మలు పాలన చేస్తారు స్వర్గాన్ని. 63 జన్మతో దుఃఖ భోగా హై. 63 జన్మల నుంచి దుఃఖం అనుభవిస్తూ వచ్చినాము. ఓ సబ్ ఖతం హో జాయేగా. అవన్నీ ఇప్పుడు సమాప్తమైపోతాయి. భారత్ కో స్వర్గ కహా జాతా హై, అభీ తో నరక్ హై. భారత్కు స్వర్గము అని చెప్తారు, అయితే ఇప్పుడు అది నరకమైపోయింది. సృష్టి కితనీ బదల్ గయి హై, వహ్ రాజాయి కహా చల్ గయి హై. సృష్టి ఎంతో మారిపోతూ ఉన్నది, అయితే ఆ రాజ్యాలు అన్నీ కూడా, ఆ రాజ్యం ఏమైపోయింది? రావణ్ రాజ్య షురూ హోనే సే ఫిర్ తుమ్ పతిత్ బన్ జాతే హో. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో మనము
పతితులుగా అయిపోతాము. బాప్ कहते हैं तुम अपने 84 के चक्र को नहीं जानते हो. బాబా చెప్తూ ఉన్నారు, 84 జన్మల గురించి మనకు తెలియదు. అభి తుమ్ బచ్చోं को బార్ బార్ సమझाया जाता है. బాబా ఇప్పుడు పిల్లలకి పదే పదే చెప్తూ ఉన్నారు, తుమ్నే 84 జన్మों को చక్ర పూరా కియా హై. పిల్లలు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్నారు. అభి తుమ్హారా యహ అంతిమ జన్మ హై, అబ్ ఫిర్ సే అప్నా వర్సా లేనా హై. ఇప్పుడు మనది అంతిమ జన్మ. తిరిగి బాబా నుంచి ఇప్పుడు ఆస్తి తీసుకోవాలి. తుమ్కో ముక్తి ధామ్ మే బైట్ నహీ జానా హై, తుమ్హారా ఆల్ రౌండ్ పార్ట్ హై. కేవలం మనం ముక్తిధామానికి పోయి కూర్చునేది కాదు. బాబా చెప్తారు, పిల్లలు ఆల్ రౌండ్ పాత్ర చేయాలి. ऐसे बहुत है जो सतयुग से लेकर द्वापर कलयुग तक भी ముక్తిధామ్ మే रहते हैं. తే చాలామంది ఆత్మలు సత్యయుగం నుంచి కలియుగం లాస్ట్ వరకు ముక్తిధామంలోనే ఉంటారు. ऐसे नहीं कहेंगे यहाँ आने से ముక్తిధామ్ अच्छा है. తే ఇట్లా చెప్పరు, ఇక్కడికి వచ్చే కంటే ముక్తిధామమే బాగుంటుంది అని చెప్పరు వాళ్ళు. వతో మశ్చరం సదృశ్య హోగయా ఆయా ఔర్ ఎహ్ గయా. అంటే వాళ్ళు దోమల్లాగా లాస్ట్లో అట్లా వస్తారు, ఒక జన్మ తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మరి వాళ్ళు ఇట్లా అనరు కదా, ముక్తిధామం కంటే అంటే ఇక్కడ జన్మ కంటే ముక్తిధామం బాగుంటుందనని వాళ్ళు అనరు. మనుష్యంకి మహిమ గాయి జాతి హై. మామూలుగా మనుషుల గురించి మహిమ చేస్తూ ఉంటారు. మానవ జన్మ గొప్పది అని అంటారు. ఏ మందిర్ కిస్కే హై, మనుషులకే కదా మందిరాలు కట్టేది, జంతువులకి కట్టరు కదా. జో शुरू से लेकर पाठ बजाए आए हैं उनके ही యాద్గార్ బంతే ఆయే హై. అయితే ఈ మందిరాలు ఎవరివి కట్టినారు, ఎవరు ప్రారంభం నుంచి పాత్ర చేస్తూ వచ్చినారో ప్రారంభంలో వాళ్ళదే యాద్గార్. ఇది మందిరాలు కట్టినారు. పిచాడీ మే జో ఆతే హై ఉనోంకో యాద్గార్ హై క్యా. చివరిలో వచ్చేవాళ్ళు అంటే కేవలం పరంధామం నుంచి వచ్చి ఒక జన్మ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళది ఎప్పుడు కూడా యాద్గార్ ఉండదు. తుమ్హారా కితనా భారీ యాద్గార్ హై. మనదే ఈ యాద్గార్ సత్యయుగం నుంచి పాత్ర చేసినటువంటి వాళ్ళది. ఎంత వైభవంగా ఉన్నది మన యాద్గార్ చూడండి. చూస్తున్నారు కదా భక్తి మార్గంలో. सबसे जास्ती तुम पार्ट बजाते हो, तुम अपने प्रारब्ध का टाइम पूरा कर. जब भक्ति मार्ग में आते हो तब फिर तुम्हारा यादगार तथा शिव बाबा के मंदिर बनने शुरू होता है. फिर और धर्म आते हैं. ఎప్పుడు మన ప్రాప్తి యొక్క టైం పూర్తి అవుతుంది, భక్తి మార్గంలోకి వచ్చేస్తాము. మనదే యాద్గార్ తయారవుతుంది. శివబాబా యొక్క మందిరాలు కడతారు, తిరిగి వేరే ధర్మం వాళ్ళు వస్తారు. ఉనోంకా ధర్మస్థాపన హోతా హై, వాళ్ళ ధర్మస్థాపన అవుతుంది. తుమ్ అపనే హిస్టరీ జాగ్రఫీ भी जानते हो और सब धर्म वालों की भी जानते हो. ఇక్కడ మన యొక్క ధర్మం ఏమిటి, హిస్టరీ జాగ్రఫీ తెలుసు. ఇతర ధర్మాల యొక్క హిస్టరీ జాగ్రఫీ కూడా మనం తెలుసుకున్నాము. 84 జన్మంకి సీడీ హై. ఇది 84 జన్మల మెట్లన్నమాట. पहले हम स्वर्ग में आते हैं फिर उतरते कैसे है ये तुम्हारी बुद्धि में है. మొదట స్వర్గంలో వస్తాము, తర్వాత ఎట్లా కిందకి దిగుతూ వచ్చినామో అది కూడా మనకి బుద్ధిలో తెలుసన్నమాట. हरेक जन्म में भिन्न नाम रूप वाले మిత్ర సంబంధి ఆది మిలే హై. ప్రతి జన్మలో రకరకాల నామరూపాలు కలిగినటువంటి ఆత్మల మిత్ర సంబంధీకులు మనకి దొరుకుతూ ఉంటారు.
ये सब ड्रामा में तुम्हारा पार्ट पहले से ही నుందా हुआ है. ఇదంతా కూడా నాటకంలో మన యొక్క పాత్ర మొదటే ఫిక్స్ అయిపోయింది. ఏ బేహద్ కా డ్రామా హై జో హుబహు రిపీట్ హోతీ హై. ఇది బేహద్ నాటకమైంది. ఇది ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతూ ఉంటుంది. తుమ్ జాన్తే హో हम सो देवी देवता थे जो 84 जन्म ले శూద్ర బనే హై. మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. మనమే 84 జన్మలు తీసుకొని శూద్రులా అయిపోయినాము. ఫిర్సే హమ దేవీ దేవత బంతే హో. తిరిగి మనము దేవీ దేవతలుగా అవుతాము. మనుష్యతో కహ దేతే హై ఆత్మా సో పరమాత్మ. वास्तव में हम सो का अर्थ यही है. మనుషులు చెప్తారు ఆత్మనే పరమాత్మ అనని. వాస్తవానికి హంసో సోహం యొక్క అర్థము మనమే దేవతలు, మనమే 84 జన్మల చక్రంలో తిరుగుతూ దేవత, క్షత్రియ, వైశ్య వర్ణ, శూద్ర, బ్రాహ్మణ వర్ణాలలో వస్తాము. वह फिर कह देते हैं ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ. అయితే అక్కడ వాళ్ళు హంసో సోహం యొక్క అర్థము ఈ విధంగా చెప్తారు, ఆత్మనే పరమాత్మ. రాత్ దిన్ కా ఫరక్ అయినా వాళ్ళు చెప్పేదానికి, బాబా చెప్పేదానికి రాత్రి పగలంత వ్యత్యాసం ఉన్నది. तुम अभी इन सब बातों को जानते हो, తుమ్ అభి పాండవ్ బనే హో. ఇప్పుడు మనము ఈ విషయాలన్నీ బాగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పాండవులు అయినాము. కౌరవ్ పాండవ్ భాయి భాయి తేనా. కౌరవులు పాండవులు అసలు వాళ్ళు ఎవరు అంటే అన్నదమ్ములే కదా అంటారు. అభి బాప్ మిలా హై తో తుమ్ కౌరవ్ సే పాండవ్ బనే హో. ఎవరు బాబాని తెలుసుకుంటారో, బాబా పిల్లలు అవుతారు, వాళ్ళు కౌరవుల నుంచి పాండవులుగా అవుతారు. బాప్ తుమ్కో దుఃఖ్ సే లిబరేట్ కర గైడ్ బన్ లే జాతే హై. బాబా మనల్ని దుఃఖము నుంచి విడిపించి మనకి గైడ్ అయ్యి మనల్ని పిలుచుకుపోతారు. ఘర్ కా తో కిసీ కా పతా నహీ హై. ఇంటి గురించి ఎవరికీ తెలియదు. వహ్ కేతే హై ఆత్మా బ్రహ్మమే లీన్ హో జాయేగా. అక్కడ మనుషులు చెప్తారు ఆత్మ బ్రహ్మతత్వంలో లీనమైపోతుంది. తో ఘర్ తోడే హీ టెహరా. మరి బ్రహ్మతత్వం అనేది ఇల్లు కదా, ఇల్లు ఎట్లా అవుతుంది అట్లా కలిసిపోతూ ఉంటే? అది ఇల్లు కాబట్టి ఇంట్లో ఉంటాము. ఘర్మేతో రహా జాతా హై. ఇల్లు అన్నాక అది అక్కడ పోయి మనం ఉంటాము, రెస్ట్ తీసుకుంటాము, తండ్రి జతలో ఉంటాము. ఇన్కో ఇన్కార్పోరియల్ వరల్డ్ కహా జాతా హై. అదే నిర్వాణ ధామము అనని చెప్తారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ నిరాకారి ఆత్మ నిరాకార వరల్డ్ మే బిందీ మిసల్ నివాస్ కర్తే హై. నిరాకారి ఆత్మలం నిరాకారి ప్రపంచంలో బిందు రూపంలో మనం అక్కడ నివసిస్తాము. వహాబీ నిరాకారి జాడ్ హై. అక్కడ నిరాకారి ఆత్మల వృక్షం ఉంటుంది. ఏ డ్రామా బనా హువా హై బీజ్ ఔర్ జాడ్ కా జాన్నా హై. ఈ నాటకం అనేది తయారై ఉన్నది. ఇక్కడ బీజము మరియు వృక్షము గురించి తెలుసుకోవాలి. ఇస్కా నామ్ హీ హై వెరైటీ ధర్మోం కా జాడ్. ఏహ్ మనుష్య సృష్టి హై. దీని పేరే అనేక ధర్మాల వృక్షము, కల్పవృక్షము అంటాము. ఇది మానవ సృష్టి యొక్క వృక్షము అయింది. ఇంకా బీజ్ రూప్ బాప్ హై కితనే వెరైటీ హై. దీనికి బీజ స్వరూపులు తండ్రి అయినారు. ఈ మానవ సృష్టి వృక్షం అనేది ఇది వెరైటీ వృక్షము. అంటే ఇది వెరైటీ ధర్మాలతో కూడినటువంటిది. హరేక్ ధర్మ వాలే కే ఫీచర్స్ న్యారే
ఫిర్ యహా భీ ఏక్ కి షకల్ నా మిలే దూసరే సే. ప్రతి ఒక్క ధర్మం వాళ్ళ ఫీచర్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ ఒకరి ముఖం ఉన్నట్లు ఇంకొకరి ముఖము ఉండదు. ఏ బీ డ్రామా బనా హువా హై. ఇది డ్రామా ఆ విధంగా తయారైంది. కల్పవృక్షకి ఆయు 5000 వర్ష బాప్ సంచాతే హై. ఈ కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలనని తండ్రి చెప్తూ ఉన్నారు. మనుష్య యాక్టర్స్ హై యహా పాట బజానే ఆతే హై. మనుష్యులందరూ కూడా పాత్రధారులు ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తారు. యహ్ మాండవా హై రోషనీ కే లియే సూర్య చాంద్ ఆది హై. ఇది ఒక డ్రామా స్టేజ్ అయింది. ఈ డ్రామా స్టేజ్కి లైట్ అంటే ప్రకాశాన్ని ఇస్తారు సూర్యుడు మరియు చంద్రుడు. ఏ కోయి దేవతా తోడే హీ హై ఏతో బత్తియా హై. వీళ్ళేమీ దేవతలు కారు, వీళ్ళంతా వెలుగుని ఇచ్చేటటువంటి గ్రహాలన్నమాట. పరంతు సర్వీస్ కర్తే హై ఇస్లియే దేవతా కహదేతే. అయితే సూర్యుడు ఎంత వెలుగిస్తాడు అంటే ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి సేవ చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకి దేవత అంటారు. వాస్తవమే దేవతాయే కోయి సర్వీస్ నహీ కర్తే హై. వాస్తవానికి దేవతలు ఏ సర్వీసు చేయరు. సర్వీస్తో తుమ్ బచ్చే కర్తే హో. సంగమ యుగంలో పిల్లలు మనం విశ్వ కళ్యాణ సేవ చేస్తూ ఉన్నాము. बाप ओबीडियंट सर्वेंट है. बच्चे दुख होते हैं तो बाप को तरस पड़ता है. తండ్రి ఒబీడియంట్ ఆజ్ఞాకారి సేవాధారి అయినారు. పిల్లలు చాలా దుఃఖంతో ఉన్నారు. బాప్కో తరస్ పడతా హై. తండ్రికి పిల్లల్ని చూస్తే చాలా దయ కలుగుతుంది. బాప్ ఆయే హై సమझाने तुम बच्चों को फिर से సో దేవీ దేవతా పద ప్రాప్తి కరానే ఆయా హూ. తండ్రి వచ్చారు తెలిపించే దానికోసం, పిల్లలకి దేవీ దేవతా పదవి ప్రాప్తి చేయించే కోసమే తండ్రి వచ్చారు. చడ్తీ కళ ఉతర్తీ కళ హర్ చీజ్కి హోతీ హై. ప్రతి ఒక్క వస్తువుకి ఎక్కే కళ మరియు దిగిపోయే కళ రెండూ ఉంటాయి. पुरानी दुनिया को तमो प्रधान, नई दुनिया को सतो प्रधान कहा जाता है. పాత ప్రపంచానికి తమో ప్రధాన ప్రపంచము, కొత్త ప్రపంచానికి సతో ప్రధాన ప్రపంచము అని చెప్తారు. హర్ ఏక్ చీజ్ నయీ సో పురానీ హోతీ హై. ప్రతి ఒక్క వస్తువు కొత్తది పాతదిగా అవుతుంది. ఆత్మ కేతీ హై ఏ శరీర్ भी తమో ప్రధాన్ పతిత్ హై. ఈ శరీరం కూడా తమో ప్రధానము పతితమైపోయింది. సత్యుగమే ఆత్మ और శరీర్ సతో ప్రధాన్తే. సత్యుగంలో ఆత్మ మరియు శరీరము రెండూ సతో ప్రధానంగా ఉంటాయి. మాథా నహి కపాతే తే. అక్కడ ఎవరు తల తినేవాళ్ళు ఉండరు. ఆత్మకు అబ్ జ్ఞాన్ మిలా హై, స్మృతి ఆయి హై, హమ్ 84 జనం లేతే హై. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం దొరికింది. 84 జన్మలు తీసుకుంటాము. ఏ రాజ్ బేహద్దుగా బాప్ సమझाते హై. ఈ రహస్యము బేహద్దు తండ్రి మనకి చెప్తూ ఉన్నారు. దుఃఖమే బాప్ కో హీ పుకార్తే రహతే హై, రహం కరో హే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖం కలిగినప్పుడే అందరూ తండ్రిని పిలుస్తారు, దయ చూపించండి, దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు. భారత్ హీ సబ్సే సుఖీతే. భారతే ఎంతో సుఖంగా ఉండేది. భారత్ జైసా పవిత్ర ఖండ్ ఔర్ కోయి హో నహీ సక్తే హై. భారత్ అంత పవిత్రమైన ఖండము వేరే ఏది కూడా లేదు. అభి బాప్ తుమ్ బచ్చోం కి జోరే అవినాశి జ్ఞాన రత్నం సే భర్తే హై. ఇప్పుడు తండ్రి పిల్లలకు జ్ఞానరత్నాలతో జోలిని నింపుతూ ఉన్నారు. కభీ ఐసే బాప్కో దేఖా హై. ఇటువంటి తండ్రిని ఎక్కడైనా ఏ జన్మలో అయినా మీరు చూసారా? కేతే హై
बच्चों मैं तुम्हारे लिए వైకుంఠ సౌగాత్ మే లాయా హూం. చెప్తారు తండ్రి, నేను పిల్లల కోసం వైకుంఠాన్నే అరచేతిలో పట్టుకొని వచ్చినాను, పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చేదానికోసం. तुम స్వర్గవాసి తే అబ్ పతిత్ నరకవాసి బన్ పడే హో. పిల్లలు స్వర్గవాసిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పతితులము నరకవాసిగా అయిపోయినాము. पावन उनको कहा जाता है जो विकार में नहीं जाते हैं. పావనమైనటువంటి వారు ఎవరికి చెప్తారు అంటే ఎవరు వికారాలలోనే వెళ్ళరు వాళ్ళకి చెప్తారు. सतयुग में है संपूर्ण निर्विकारी दुनिया, इस समय है संपूर्ण विकारी. సత్యుగం అంటేనే సంపూర్ణ నిర్వికారి ప్రపంచము, కలియుగం అంటేనే సంపూర్ణ వికారి ప్రపంచమైంది. బాప్ కేతే హే తుమ్ భీ అభి సంపూర్ణ నిర్వికారి తే. బాబా చెప్తారు, పిల్లలు సంపూర్ణ నిర్వికారిగా అయినారు, అబు సంపూర్ణ వికారి బనే హో. దేహాభిమానంలో వచ్చి సంపూర్ణ వికారిగా అయిపోయినారు. फिर संपूर्ण निर्विकारी देवता पद पाना है तो बाप को याद करने से. ते ఇప్పుడు తిరిగి సంపూర్ణ నిర్వికారి పదవిని, దేవతా పదవిని పొందాలి అంటే బాబా తలంపుతోనే పొందవచ్చు. అక్షర్ దేకో కితనే అచ్చే హై మన్మనాభవ. బాబా తలంపు దీన్నే చెప్తారు మన్మనాభవ. ఎంత బాగున్నది ఈ శబ్దము, मनमनाभव. मुझ बाप को याद करो से तुम तमो प्रधान से सतो प्रधान बन जाएगा. తండ్రి తలంపు చేసినట్లయితే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతాము. మై సర్వశక్తివాన్ హూనా ముఝే యాద్ కరో. తండ్రి సర్వశక్తివంతుడైనారు, తండ్రి తలంపు చేయాలి. యాద్ కో హి యోగ అగ్ని కహా జాతా హై. బాబా తలంపునే యోగ అగ్ని అని చెప్తారు. జిస్సే తుమ్హారే పాప్ దగ్ధ హోంగే. దీని ద్వారానే మన పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి. తుమ్ పవిత్ర బన్ జాయేంగా. ఆత్మ పవిత్రమైపోతాము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, रूहानी पढ़ाई के नशे में रहना है. ఆత్మీయ చదువు యొక్క నశాలో ఉండాలి. బాప్ సమాన్ నిరహంకారి బన్నా హై. తండ్రి సమానంగా నిరహంకారి అవ్వాలి. పొజిషన్ ఆది కా అహంకార్ నహీ రఖనా హై. ఎటువంటి పదవి యొక్క అహంకారము ఉండరాదు. అపనీ జోలి జ్ఞానరత్నం సే భర్నా హై. మన జోలీని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారి బన్ దేవతా పద పానా హై. సంపూర్ణ నిర్వికారి అయ్యి దేవతా పదవి తీసుకోవాలి. కభీ భీ ముర్జానా నహీ హై. ఆత్మ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండాలి. అంటే బాగా వికసించిన పువ్వులాగా ఉండాలా. వాడిపోయిన పువ్వులాగా ఎప్పుడూ ఆత్మ ఉండరాదు. వరదానము, सर्व आत्माओं के पतित संकल्प व वृत्तियों को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. सर्व ఆత్మల యొక్క పతిత సంస్కారాలు, పతిత భావనలు భస్మం చేసేవారే మాస్టర్ జ్ఞాన సూర్యుడు అవుతారు. जैसे सूर्य अपने किरणों से किचड़ा गंदगी के कीटाणु भस्म कर देते हैं. ఎట్లా సూర్యుడు తన యొక్క కిరణాలతో, తన యొక్క ప్రకాశంతో చెత్త, చెడు అంతా కూడా మురికిని భస్మం చేస్తారు. ऐसे जब आप मास्टर ज्ञान सूर्य बनकर कोई भी पतित आत्मा को देखेंगे तो
उनका पतित संकल्प पतित వృత్తి దృష్టి భసం हो जाएगा. ఎప్పుడు మనం మాస్టర్ జ్ఞాన సూర్యుడు అయ్యి పతిత ఆత్మల్ని చూస్తామో వాళ్ళ పతిత సంకల్పాలు, వాళ్ళ పతిత భావనలు, దృష్టి అన్నీ కూడా మారిపోతాయి. पतित पावनी आत्मा पर पतित संकल्प वार नहीं कर सकता है. పతిత పావని ఆత్మ ఎవరైతే అవుతారో వాళ్ళపైన ఎటువంటి పతిత సంకల్పాలు యుద్ధం చేయలేవు. పతిత ఆత్మాయే పతిత పావనీయం పర్ బలిహారీ జాయేగా. పతిత ఆత్మలో పతిత పావనీలకి వాళ్ళు బలిహారీ అవుతారు. इसके लिए माइट हाउस अर्थात मास्टर ज्ञान सूर्य स्थिति में సదా స్థితి రహో. మరి పతిత్ పావనీల పైన పతిత ఆత్మలో బలిహారీ అవ్వాలి అంటే మైట్ హౌస్ స్థితిలో ఉండాలి. అంటే మాస్టర్ జ్ఞాన సూర్య స్థితిలో సదా ఉండండి. स्लोगन. अपने धारणा स्वरूप से योगी जीवन का प्रभाव डालना यह बहुत बड़ी सेवा है. మన యొక్క ధారణా స్వరూపంతో యోగి జీవనం యొక్క ప్రభావాన్ని వేసే ఇదే అన్నిటిలోకి చాలా పెద్ద సేవ అయింది. మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు ఈ ప్రపంచంలోని వికారాలను అగ్నిని చల్లార్చే దానికోసం, అందరినీ శీతలంగా చేసేదానికోసం. జ్ఞాన వర్షం ద్వారా ఆత్మ శీతలంగా అవుతుంది. ప్రశ్న. ఏ ఒక్క అగ్ని ఈ పూర్తి ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉన్నది? ముఖ్యంగా కామ వికారమ అగ్ని ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉన్నది. కామ అగ్నిలో పడిపోయి మనుషులు నల్లగా మాడిపోతూ ఉన్నారు. బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపించి ఆత్మని శీతలంగా చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వర్షం పడితే భూమి అంతా కూడా శీతలం అయిపోతుంది, అదేవిధంగా జ్ఞాన వర్షం ద్వారా 21 జన్మలో ఆత్మ శీతలంగా అవుతుంది. ఏ రకమైనటువంటి అగ్ని ఆత్మలో ఉండదు. తత్వాలు కూడా సతో ప్రధానమవుతాయి. ఎటువంటి అగ్ని ఉండదు. అచ్చా, తర్వాత విశేషంగా ఆత్మీయ ఎక్సర్సైజ్ చేస్తూ మనస్సుని శక్తిశాలిగా తయారు చేసే దానికోసం ముఖ్యంగా బాప్ దాదా యొక్క ప్రేరణ ఏమిటి అంటే, మన్కో పెహలే పరంధామ్ మే లేకే ఆవో. మనస్సుని మొట్టమొదట పరంధామానికి తీసుకుపోండి. ఫిర్ సూక్ష్మ వతన్ మే ఫరిస్తే పన్కో యాద్ కరో. తర్వాత సూక్ష్మలోకంలో నేను ఫరిస్తా అయినాను తలంపు చేయండి. ఫిర్ పూజ్య రూపు యాద్ కరో. మన పూజ్య స్వరూపాన్ని తలంపు చేసుకోవాలి. బ్రాహ్మణ రూపు యాద్ కరో. మన బ్రాహ్మణ రూపాన్ని తలంపు చేసుకోవాలి. దేవతా రూప్కో యాద్ కరో. దేవతా స్వరూపాన్ని తలంపు చేసుకోవాలి. सारे दिन में चलते फिरते ये 5 मिनट की एक्सरसाइज करते रहो. రోజంతా కూడా ఈ 5 స్వరూపాల ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉండాలి. इसके लिए मैदान नहीं चाहिए, दौड़ नहीं लगानी, ना कुर्सी चाहिए ना सीट चाहिए. ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే గ్రౌండ్ అవసరం లేదు, పరిగెత్తాల్సిన పని లేదు, కుర్చీ కావాల్సిన పని లేదు, ఏ సీటు అవసరం లేదు, నా కోయి మిషన్, ఏ మిషన్ కూడా అవసరం లేదు. ఈ పంచస్వరూపాల ఎక్సర్సైజ్ చేయాలి అంటే శుద్ధ సంకల్పం కా స్వరూప్ చాయే. మనస్సులో శుద్ధ సంకల్పాల
స్వరూపం ఉంటే చాలు. ఈ 5 స్వరూపాల ఎక్సర్సైజ్ మనం చేయవచ్చు. కాబట్టి రోజులో ఎప్పుడు టైం దొరికితే ఈ పంచస్వరూపాల అభ్యాసం చేయాలి. అచ్చా. ఓం శాంతి. శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా, నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా. శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. చీకటి చీల్చి వెలుగును చూపు, చీకటి చీల్చి వెలుగును చూపు, ఆశ్రయమొసగే చేతిని చాపు, చేతిని చాపు. శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. తండ్రివి నీవు శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా.
కన్ను నాటక తెరలు జారక ముందే తెరచానీవు మూడవ కన్ను మునుగితి నేను ధ్యానములోన మునుగితి నేను ధ్యానములోన నింపుము మదిలో జ్ఞానపు నిధిని జ్ఞానపు నిధిని శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చా